హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ ప్రోమో గురించి ఈ వీడియో ఉంటుంది. అది ఎట్లుంది, ఎలా ఉందని చెప్తాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి. లైక్ చేస్తే చాలా మందికి పోతుంది, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఓకే, ప్రోమోలో వెళ్దాం. ఫస్ట్ నాగార్జున సార్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ దివ్య తనుజ గొడవ ఏంటి అని అన్నాడు. నిన్న నేను లైవ్ చూసినప్పుడు ఎపిసోడ్ చూసేటప్పుడు నాకు అట్లా అనిపించింది. బట్ స్టార్ట్ చేసింది అయితే తనుజానే. మాట్లాడదాం నిదానంగా మాట్లాడదాం. బర్నీ గారు లేపినారు, వాళ్ళిద్దరిట్లో ఎవరిది మిస్టేక్ అని లేపినారు. డెమాన్ అడిగినాడు, ఇమాన్యుయల్ అడిగినాడు. వీళ్ళు ఒక్కొక్కరు, ఇమాన్యుయల్ ఏమో తనుజ తప్పులేదు, దివ్యాది అన్నాడు. డెమాన్ ఏమో ఇనిషియేట్ చేసినది మాత్రం తనుజ అంటున్నాడు. బరిని ఏమో తనుజాదే తప్పు అని అంటున్నాడు. నా వర్షంలో ఏంటంటే దివ్య కెప్టెన్షిప్ కంటెండర్ నుంచి తీసేయడం వ్యాలిడ్ పాయింట్స్ పెట్టింది. ఇట్స్ రైట్, బాగున్నాయి దబాని. తనుజ పాయింట్ లో తనుజ కరెక్ట్. ఎందుకంటే దివ్య ఫస్ట్ నుంచి తనుజని టార్గెట్ చేసుకుంటూనే వచ్చింది. ఎందుకంటే తనుజ బరినితో క్లోజ్ అవ్వడం వల్ల అది దివ్యకి నచ్చడం లేదు. రీసెంట్ గా మీరు చూసింటే తనుజకి లెగ్ కి ఏదో సంథింగ్ ఏదో అయింటే తను ఏదో చేస్తుంటే దివ్యకి అది నచ్చలేదు. అక్కడ సమ్ ఇష్యూస్ వచ్చినాయి. ఫ్యూచర్ పాస్ట్ లో చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఆ ఇష్యూస్ అన్ని తనుజ మైండ్ లో ఉండడం వల్ల ఇది దివ్య ఎందుకు నన్నే ప్రతిసారి టార్గెట్ చేసుకుంటూ వచ్చిందని తను ఇంటెన్షనల్ గా తను లోపల అట్లా ఫీల్ అయ్యేవాడంలో పో సంథింగ్ ఏదో తను స్టార్ట్ చేసింది. సీరియస్ గా తను కూడా స్టార్ట్ చేసింది. బట్ దివ్య కూడా కొన్ని పాయింట్స్ అనేది చాలా ఘోరంగా మాట్లాడింది. నువ్వు సీరియల్ నుంచి వచ్చినావు, అది సంథింగ్ అలా మాట్లాడింది. తనుజ కూడా కౌంటర్ వేసింది, నువ్వు బయట రివ్యూస్ చేసుకొని ఇక్కడ వచ్చిన ఈ రివ్యూస్ చాలేదని సంథింగ్ అలా అలా పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి. కానీ ఓవరాల్ గా ఇది ఒకరిది తప్పు ఉంది, ఒకరిది రైట్ ఉంది అనేది చెప్పండి. ప్రోమోలో ఏం చూపిస్తున్నారంటే తనుజాదే తప్పు ఉందని చూపిస్తున్నారు. కానీ ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరిది రైట్ లేదు. కానీ ఎందుకంటే తనుజాన్ని టార్గెట్ చేస్తున్నారని నాకేం అర్థం కాలేదు. అది మనం ఎపిసోడ్ చూసేంత వరకు మనం చెప్పలేం, ఒక జడ్జికి రాలేం. బట్ ప్రోమోలో ఉన్న ప్రకారం అయితే తనుజాని టార్గెట్ చేసినట్టే ఉంది. దివ్యాది తప్పు ఉంది, దివ్యాని ఏమనలేదు, తనుజాని అంటాడు పాతాలకు పడిపోతావు సంథింగ్ అలా మాట్లాడుతున్నారు. చూద్దాం. ఇంకోటి ఈడ బర్నీ గారు తనుజాకి సపోర్ట్ చేయాల్సింది. బట్ ఇంకోటి బర్నీ గారి టాపిక్ కూడా దివ్యానే స్టార్ట్ చేసింది. ఫస్ట్ మీరు చూస్తే చూడండి, లైవ్ ఏమన్నా ఉంటే, లైవ్ అని ఎపిసోడ్ ఏమన్నా ఉంటే దివ్యాని స్టార్ట్ చేసింది. దాని తర్వాత తనుజ స్టార్ట్ చేసింది. ఇట్లా ఓవరాల్ గా వీళ్ళది తప్పు వీళ్ళది రైట్ అయితే ఉండదు, ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరు మాటలు చేరారు, ఇద్దరిది చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. బట్ తను, ఇమాన్యుయల్, సంజన, సుమన్ శెట్టి, భరణి వాళ్ళందరూ తనుజాన తీసేయడం అయితే కరెక్ట్, దివ్య తీసేయడం కూడా కరెక్టే. బట్ మాటల్లో అనేది జారింది, తనుజ దివ్య జారింది. వాళ్ళు ఎందుకు కరెక్ట్ అంటే వాళ్ళు ఎందుకు అంటే తనకు ఆల్రెడీ 2 weeks ఇమ్యూనిటీస్ వచ్చింది. బట్ నెక్స్ట్ వీక్ కూడా ఇమ్యూనిటీ కావాలంటే ఎవరైనా అలానే థింక్ చేస్తారు. అందుకే వాళ్ళందరూ తీసేయడం కరెక్ట్. బట్ తనుజ చాలా కొంచెం ఎక్కువగానే మాట్లాడింది. బట్ ఓవరాల్ గా అయితే తనుజాది తప్పు అయితే కాదు, ఇద్దరిది తప్పు ఉంది. ఓకే, ఇది నేనైతే నాకు అనిపించినది. ఇది మీకేమనిపించిందో కామెంట్ చేయండి, ప్లస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకోటి ప్రోమో 1 గురించి మాట్లాడదాం. కెప్టెన్షిప్ ది సంచాలకుగా తనుజ రైటా రాంగా అంటే రాంగే అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ వెళ్ళమనింది, నువ్వు వెళ్ళి సెట్ చేసుకుని అయితే అనలేదు. అట్లా వెళ్ళమనేది అంటే సుమనన్న పోయి అది ఫ్లాగ్ తీసుకున్నాడు. ఇక్కడ తనుజాది ఫాల్ట్ అయితే ఉంది. ఇంకొకటి సంచాలకుగా సుమనన్నకి హెల్ప్ చేయడం అది నచ్చలేదు. తనే ఇట్లా అది కొడుతుంది ఇట్లా కిందికి.
దట్ ఈస్ ద రాంగ్. సంచాలక్ అట్లా ఎప్పుడు చేయకూడదు, ఫేవరిజం చేయకూడదు. తనుజాది అయితే తప్పు ఉంది. ఆఖరికి కళ్యాణ్ కూడా చెప్తున్నాడు, నువ్వు వెళ్ళమని చెప్పావు, వెళ్ళి సెట్ చేసుకొని చెప్పలేదు. మళ్ళీ సుమన్ అన్న క్లారిటీగా అడుగుతాడు. బట్ తనుజ ఆడ కళ్యాణ్ పైన ఫైర్ అవుతుంది. నేనైతే నాకైతే అట్లనే అనిపించింది తనుజాది రాంగ్ అని. బట్ రీతు కెప్టెన్ అవ్వడం న్యాయమే. బట్ ఈడ సుమన్ కి అన్యాయం జరిగింది. ఆ మాట ముందే చెప్పింటే సుమన్ అన్న కొంచెం ఫాస్ట్ గా చేసి కెప్టెన్ అయ్యేవాడు. అప్పటికే రీతు ఇంకా 2 పెట్టాల. నేనైతే లైవ్ చూశాను, ఎపిసోడ్ చూశాను. ఎపిసోడ్ చూడలేదు, చూస్తాను. లైవ్ అయితే చూశాను. నాకైతే అదే అనిపించింది, తనుజాదే సంచాలక్ గా ఫెయిల్ అయితే. బట్ ఇద్దరు బాగున్నారు, సుమన్ బాగున్నాడు, రీతు బాగున్నారు. బట్ ఆ కాస్త కోస్తో సుమనే బాగున్నాడు. ఎందుకంటే తన బాడీ పర్సనాలిటీకి తనకు ఆయాసం వస్తుంది. బట్ బాగున్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెమాన్ చాలా అంటే చాలా బాగా సూపర్ సపోర్ట్ కూడా బాగా చేసినాడు. ఓన్లీ డెమాన్ ఒకటే రీతుకి సపోర్ట్, మిగతా వాళ్ళంతా సుమన్ సపోర్ట్ చేసినాడు. అది నాకు కొంచెం ఏంది బా ఇది రీతుకి సపోర్ట్ చేయలేదని అయితే ఫీలింగ్ కలిగింది. నాకు ఏది అనిపిస్తే అదే చెప్తాను మామ, హార్ట్ఫుల్ గా చెప్తాను. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ కంపల్సరీ చేయండి. నేను చెప్పిన నిజమైతే లైక్ కంపల్సరీ కొట్టండి, రీచ్ చేయండి అందరికి. కుదిరితే హైప్ బటన్ కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి మామ, ప్లీజ్ మామ. మనం ఒకటి సబ్స్క్రైబ్ చేయి. ఓకే, జై హింద్, బాయ్.